అవును, నేను కూడా ఫ్రెండేనా నీకు? అవును, వరసలు కలిపి పిలవాలంకి మీరు నాకేమవుతారో తెలియదు కదా ఫ్రెండు. అందుకే ఫ్రెండు అని పిలుస్తున్నాను. అమ్మా రూపా, నువ్వు చెప్పింది నిజమేనమ్మా. నీ ఫ్రెండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు. మాటలు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. కానీ ఏదో ఎలుగు బంటు అన్నట్టు బంటి అని ఆ పేరేంట్రా? చెప్తా నీ సంగతి. ఇంతకీ తమరి పేరేంటో? విజయాంబిక. మీ పేరులో అంబా విజయాంబా అని దున్నపోటు అల్చిన సౌండ్ వస్తుంది. ఆ మాటాన మీరు దున్నపోటు అయిపోరు కదా. రేయ్, నన్నే అన్నన్ని అక్కా. మాటలంట. ఏం లేదు తమ్ముడు, వీడి బుగ్గలు బూరెల్లా ఎంత బాగున్నాయో. మీ బుగ్గలు కూడా గారెల్లా భలే ఉన్నాయి. రే వదలరా, అబ్బా వదలరా. రే బంటి, ఇంతకీ మీ వాళ్ళు ఇంకా రాలేదేంటి? ఓ అడ్డా, మా నాన్న మెట్లకి బొట్టు పట్టుకుంటూ వస్తున్నారు. మా నాన్నకి తోడుగా నాన్నమ్మ తాతయ్య ఉన్నారంటే వాళ్ళు మెట్లెక్కేసరికి పాపం ఆ మాత్రం టైం పడుతుంది కదా ఫ్రెండు. వాళ్ళు పెద్దవాళ్ళు కదా, అందుకే నేను కారు వేసుకొని వచ్చేసా. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మా వాళ్ళని నా కారు తీసుకొచ్చి మీకు పరిచయం చేస్తాను. బంటి, ఒక్క నిమిషం. నా బాబు ఎక్కడా? చచ్చిపోయాడమ్మా. ఇప్పుడు నీ కార్ స్టార్ట్ చేసుకో. సరే. బండి, నేను వస్తాను. అయితే నా కారు ఎక్కు. ఎక్కడికి? నేను బంటితో ఆడుకోవడానికి వెళ్తాను. ఏం అవసరం లేదు, వెళ్ళు. లేదు, నేను ఆడుకుంటాను. రేయ్ బంటి, నువ్వు పోనీ. రేయ్ 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 దీపు. దీపక్, పిల్లలు కదా, ఆడుకోనిరా. రే దీపక్, రేపటి నుంచి మన దీపు కూడా నన్ను దున్నపోతుతో పోల్చి మాట్లాడతాడేమోరా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
తనెవరు బంటి? మా స్కూల్ ఫ్రెండ్ దీపు నాన్న. హాయ్. హాయ్. మా తాతయ్య, మా నాన్నమ్మ. వాళ్ళకు కూడా నమస్కారం చెయ్యి. హాయ్. 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 నాన్న, దీపు వాళ్ళ మమ్మీ కూడా వచ్చారు. మొత్తం ఫ్యామిలీ వచ్చారు. మీరు త్వరగా వస్తే మీకు కూడా పరిచయం చేస్తాను. ఇది మధ్యలో ఆపకూడదు బంటి. పూర్తవగానే వస్తాం కదా, అప్పుడు పరిచయం చేద్దులే. ఓకే నాన్న, అప్పటి వరకు మేము ఆడుకుంటాం. మీరు త్వరగా రండి. రా దీపు, ఆడుకున్నాం. ఒరేయ్, జాగ్రత్త. జాగ్రత్త. పోనీలే, మన బంటికి మంచి ఫ్రెండ్ దొరికాడు. అమ్మ రోహిణి, మా కోసం ఎంతసేపు నా భవనం ఎత్తుకొని నిలబడతావు? ఏదో మొక్కు కోరుకోవాలని వచ్చావు కదా, వెళ్ళి ఆ పని చూడు. మేము ఈ పని పూర్తి చేసుకొని వస్తాము. సరే మావయ్య. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అమ్మ రూపా, బయలుదేరదామా? దీపు ఇంకా రాలేదు మావయ్య. నేను తీసుకుని వస్తాను నాన్న. జాగ్రత్తమ్మా. అయ్యో అయ్యో. ఏ కళ్ళు కనిపించట్లేదా? కళ్ళు నెత్తికెక్కాయా? అయ్యో, మీరు చూసుకోకుండా గుద్దేసి నన్నే అంటున్నారేంటండి? ఏంటే నేనే చూసుకోలేదంటున్నా? నువ్వు పడేసింది పగలు కొట్టింది మట్టి కొనేది కాదు, నా మనసు కోరుకున్న కోరికనే. హలో, వింటున్నాను కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడద్దు. నాకు కళ్ళు కనిపించలేదు అనుకున్నావు, మరి నీ కళ్ళేమయ్యాయి? నెత్తికెక్కయ్యా? ఏంటే మాట్లాడుతున్నావు? నా బోనం పగలు కొట్టిందే కాకుండా నా మీద అరుస్తున్నావా? నేను ఎన్ని ఆశలతో ఈ గుడికొచ్చానో తెలుసా? అసలు నేనేం కోరుకున్నాను నీకు తెలుసా? నేను ప్రేమించిన వాడు కాదు కాదు, నా మొగుడు బాగుండాలని కోరుకున్నాను. అసలు నీకు ప్రేమ విలువ తెలుసా? ప్రేమించిన వాడు దూరం అవుతాడు అన్న భయం ఎలా ఉంటుందో నీకు తెలుసా? అది 2000 అయింది. చూస్తుంటే డబ్బును దానిలా కనిపిస్తున్నావు. నీలాంటి వాళ్లకు ప్రేమ గురించి చెప్పాలనుకోవడం నాది బుద్ధి తక్కువ. ఏయ్, ప్రేమ అనేది డబ్బున్నోళ్ళకొకలాగా లేని వాళ్ళకొకలాగా ఉంటుందనుకుంటున్నావు చూడు, అక్కడే నీ ప్రేమ ఎంత గొప్పదో తెలుస్తోంది. అయినా ప్రేమ అనేది ఇలా మొక్కితే దక్కేది కాదు, ఎలాంటి మొక్కు లేకపోయినా సరే దక్కేదే నిజమైన ప్రేమ. నువ్వు కోరుకున్న ప్రేమ సరైంది కాదనుకుంటాను. అందుకే నీ బోనం కింద పడి పగిలిపోయింది. ఏ కూసావే?
అసలు ఏమైందమ్మా ఏంటైనదమ్మా? ఆ ఇంటికి మనకి, ఆ ఇంట్లో వాళ్ళకి మనకి ఎలాంటి సంబంధాలు ఉండకూడదని మీరే చెప్పారు. ఇంకోసారి కనిపించినా చూడకండి, చూసినా ఆ ప్రస్తావన ఇంట్లో తీసుకురాకండి. రూప ప్రెగ్నెంట్ అయిందనే విషయం తెలుసుకొని వచ్చారనుకున్నాను. రూపని రోడ్డుకిచ్చడానికి వచ్చారా? సెక్యూరిటీ, వాళ్ళు బయటికి పెట్టండి. అయ్యగారు అయ్యగారు, అయ్యగారు ఒక్కసారి మాట్లాడండి అయ్యగారు. అయ్యగారు, ఏంటి రాజు నా చేయి పట్టుకున్నా? రాజు అని అంత హక్కుగా పేరు పెట్టి పిలుస్తోంది ఎవరి అమ్మాయి? ఒకరి మీద చెయ్యెత్తాలంటే వాళ్ళు చేసింది క్షమించరాని నేరం అయి ఉండాలి. ఇది దేవాలయం కాబట్టి ఇక్కడంత పెద్ద నేరాలు ఎవరో చేయరు. అనవసరంగా నువ్వు చెయ్యెత్తి తప్పు చేశావు రోహిణి. అది కాదు రాజు. మ్. క్షమించరని నేరమే చేసింది రాజు ఇది. హలో, అది ఇది అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. చూసావా రాజు, నీ ముందే నాతో ఎలా మాట్లాడుతుందో? అసలు ఇదేం చేసిందో నీకు తెలిస్తే నువ్వే దీని చొప్ప పగలు కొడతావు. మన ఆరోగ్యం బాగుండాలని మంచి స్థాయికి ఎదగాలని కోరుకుని బోనం సమర్పించడానికి వెళ్తుంటే దాన్ని ఇది నేలపాలు చేసింది రాజు. నాకొచ్చే కోపానికి దీన్ని మాటలతో కాదు చేతులతో చెప్తే గాని నా కోపం చల్లారదు. నిన్ను
నన్ను కొట్టావా రాజు? ఎవరు దారిని పోయేదాని కోసం నన్ను కొట్టావా? అత్తయ్య 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 మావయ్య, రాజు ఏం చేశాడో చూసారా? చాలా తప్పుగా మాట్లాడుతున్నావురా నాయన. మన ఆరోగ్యం బాగుండడం కోసం అని అంటోందేంటి? అత్తయ్య మావయ్యని అత్తయ్య మావయ్య అని పిలుస్తోంది. రాజుని రాజు అని పేరు పెట్టి పిలుస్తోంది. అంటే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారా? రాజు నిజంగానే నన్ను మర్చిపోయాడా? నా స్థానాన్ని ఈ అమ్మాయికి ఇచ్చేశాడా? Shit. నేనే గెలిచాను. దీపు వెళ్దాం పద, లేదంటే మన వాళ్ళు మన కోసం వెతుకుతుంటారు. ఇంకొద్దిసేపు ఆడుకుందాం బంటి. నేను వెళ్తాను, నువ్వు వస్తేరా లేకపోతే లేదు. ఏ బంటి, వస్తున్నా నాగు. బంటి బంటి ఆగు బంటి. అమ్మా, నేను ఒక అమ్మాయికి రక్షకుడిగా ఉంటానని మాట ఇచ్చాను. నాకు తెలిసినంత వరకు తప్పు చేయని ఏ అమ్మాయికైనా నేను రక్షకుణ్ణి. రూపా, అసలు ఏం జరుగుతుంది? ఇంకా అర్థం కావట్లేదా మావయ్య? మళ్ళీ ఏదో ప్లాన్ వేసుకొని వచ్చారు. ఏంట్రా, మళ్ళీ ఏదో కొత్త నాటకం స్టార్ట్ చేశారా? మళ్ళీ ఎందుకు వచ్చారా? మాటలు జాగ్రత్తగా రాని. నాటకాలు ఆడాల్సిన అవసరం మాకు లేదు. ఆ, అర్థమవుతుంది. ఇన్నేళ్ళు ఎక్కడున్నారో, అసలు ఉన్నారో పోయారో తెలియని మీరు రూప ఇండియాకి రాగానే ఈ కనిపించడాలేంటో, ఇలా మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి రావడాలేంటో మాకేమీ అర్థం కావట్లేదు.